ఉదయం మన వైఎస్ఆర్సీపీ ఎంపీ గారు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు మాజీ ఎంపీ రెడ్డప్ప గారిని పరామర్శించడానికి అక్కడ వారి గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద ఎత్తున టీడీపీ మూకలు మోహరించి వారి ఇంటిపై రాళ్ళదాడి చేసి వారిని గాయపరచడానికి ప్రయత్నం చేసిన విషయం తెలుసు. దాంట్లో ఎంతోమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా గాయాల పాలయ్యారు. ఇలాంటి ఘటనలు కేవలం ఒక పుంగనూరులోనో ఒక దీంట్లోనో కాదు, మొత్తం రాష్ట్రం అంతా కూడా పునరావృతం అవుతూ ఉన్నాయి. ఈరోజు మీకు ప్రజలు అధికారం దేనికి ఇచ్చారు? మాకంటే మరింత మేలు చేస్తారు, ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తాము, ఇంటికి 4 అమ్మఒళ్ళు ఇస్తాము, ప్రతి 18 ఏళ్ళు దాటిన మహిళకి 1500 ఇస్తాము, ఇలాంటి రకరకాల స్కీములన్నీ చెప్పి ప్రజల్ని ఆశ పెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి అవి ఎట్లా చేయాలనేది దృష్టి సాధించడం మానేసి ఇలాంటి రాష్ట్రం మొత్తం కూడా నిన్న పల్నాడులో ఒక మర్డర్ లైవ్గా రోడ్లో ఒక వైఎస్ఆర్సీపీ యువజన విభాగానికి సంబంధించిన నాయకుడిని మర్డర్ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో మహిళల మీద ఎక్కడ చూసినా అకృత్యాలు, 8 ఏళ్ళ అమ్మాయి మీద ఒక దగ్గర జరుగుతాయి, ఇంకో దగ్గర 10 ఏళ్ళ అమ్మాయి మీద జరుగుతాయి. ఇలాంటి ఎక్కడ చూసినా ఆడవారి మీద అకృత్యాలు, ఇట్లా గౌరవమైన పార్లమెంట్ సభ్యుల మీద దాడులు, ప్రతిపక్ష నేతల మీద దాడులు. అంటే మీకు అధికారం దీనికి ఇచ్చినారా అని ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మేమంతా చేతగాక ఊరుకోలేము. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము వారికి మరింత సమయం ఇవ్వాలా, వారు చేయాల్సిన కార్యక్రమాలకు మరింత అవకాశం ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా సైలెంట్గా ఉంటున్నాం. కానీ మీరు చేస్తూ ఉంటే చూస్తూ ఉండే పరిస్థితి అయితే ఉండదు. రానున్న కాలంలో ఖచ్చితంగా ప్రతి దానికి తిరిగి సమాధానం ఉంటుంది. మీరు ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజలకి మాట ఇచ్చినారు, ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినారో, రాష్ట్రంలో సంపద సృష్టిస్తామని చెప్పారో, లేకపోతే రాష్ట్రంలో ఏదైతే మీరు మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారో దాని వైపు మీరు దృష్టి సాధించండి. కానీ ఈ నరమేధం సృష్టించే విధంగా మీరు మాత్రం ముందరికి వెళ్ళారంటే ప్రజలు హర్షించే పరిస్థితి ఉండదు. త్వరలోనే మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా ఇది ఇలానే కొనసాగితే రోడ్లెక్కి పెద్ద ఎత్తున ధర్నాలు దీక్షలు చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. శాంతియుతంగా మా యొక్క హక్కును కాపాడుకోవడానికి, మా యొక్క కార్యకర్తల్ని, మా యొక్క పార్టీని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా మేము పోరాటం చేస్తాము. దేనికి భయపడేది లేదు, వెనకడుగు వేసేది లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కార్యకర్తలందరూ కూడా సమన్వయం పాటించండి. రానున్న కాలంలో ఎక్కడ ఇబ్బంది వచ్చినా కానీ పెద్ద ఎత్తున అందరం ఒకరికొకరు తోడై పెద్ద ఎత్తున మనము ధర్నాలు దీక్షలతో మన నిరసన తెలిపి ఈ ప్రభుత్వం చేస్తున్న అకృత్యాల్ని ప్రజలకి తెలిసే విధంగా, ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారు, ఏ విధంగా ఈరోజు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను.